రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యవసాయ అధికారులు ఏం చెబుతున్నారో లోకల్ 18 ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే దశకు చేరుకున్న తరుణంలో రైతులు సబ్సిడీ పథకాలను పూర్తిగా వినియోగించుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండల వ్యవసాయ అధికారి సాయి కిరణ్ లోకల్ 18 ద్వారా స్పష్టం చేశారు. వ్యవసాయ పరికరాలు పంపిణీ సబ్సిడీపై పూర్తి వివరాలను వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండల రైతులు సబ్సిడీపై పొందవలసిన వ్యవసాయ పనిముట్లు పరికరాలు ఇప్పటికీ సుమారు 20 దరఖాస్తులు వచ్చాయని వారు వెల్లడించారు. నా పేరు సాయి కిరణ్, నేను మండల వ్యవసాయ అధికారి వేములవాడ మండలంలో. మన మండలంలో సబ్సిడీ పైన వ్యవసాయ పనిముట్లు అదేవిధంగా ట్రాక్టర్ సంబంధించిన పనిముట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సబ్సిడీ అనేది ఎస్సీ ఎస్టీ చిన్నకారు రైతులకు మరియు మహిళా రైతులకు 50% సబ్సిడీ ఉంది. అదేవిధంగా పెద్ద రైతులు అంటే 5 ఎకరాల పైన ఉంటే 40%. ఇప్పటి వరకు మన మండలంలో ఒక 15 అప్లికేషన్ వరకు వచ్చినాయి ట్రాక్టర్ సంబంధించిన పరికరాలకు. అవి ప్రస్తుతం మనం జిల్లా కమిటీకి పంపడం జరిగింది. అవి పరిశీలనలో ఉన్నాయి. అయితే ఇంకా ఎవరైనా ఆసక్తి ఉన్న రైతులు ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి చివరి మాసం ఉంది, ఫిబ్రవరి చివరిలో ఉన్నాం కాబట్టి ఎవరైనా ఆసక్తి ఉంటే తొందరగా మన ఆఫీస్ అప్లికేషన్ ఫారం, దరఖాస్తు ఫారం, ఆధార్ కార్డు, పట్టా పాస్బుక్ కంపల్సరీ. వ్యవసాయంకు సంబంధించిన ట్రాక్టర్ మాత్రమే ఉండాలి. మాకు వచ్చిన అప్లికేషన్లలో 7-8 కమర్షియల్ సంబంధించిన ట్రాక్టర్ అప్లికేషన్లు వచ్చినాయి. అవి మేము రిజెక్ట్ చేయడం జరిగింది. కావున ఇది మనం ఇచ్చేది వ్యవసాయంకు సంబంధించి కాబట్టి తప్పనిసరిగా వ్యవసాయం సంబంధించిన ట్రాక్టర్, దానికి సంబంధించిన అనుబంధ పరికరాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. స్ప్రే డబ్బాలు, పిచికారీ యంత్రాలు, ట్రాక్టర్ సంబంధించిన తాడి బేలర్, రోటావేటర్, పవర్ కిల్లర్ తో పాటు మరికొన్ని పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆసక్తి ఉన్న రైతులు గడువులోగా పూర్తిగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పథకం కోసం ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్, ఆధార్ జిరాక్స్ తో పాటు వ్యవసాయ ట్రాక్టర్ ఆర్సీ ఓ ఫోటో జిరాక్స్ ను సమర్పించాలన్నారు. కమర్షియల్ ట్రాక్టర్ ఆర్సీలను ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించబోమన్నారు. వ్యవసాయానికి సంబంధించిన ట్రాక్టర్కే ప్రత్యేకమైన పరికరాలు ఇవ్వబడతాయి అన్నారు. ట్రాక్టర్ సంబంధించిన పరికరాలలో రోటావేటర్ దాని యొక్క పూర్తి ధర వచ్చేసి 1,38,000 ఉన్నది. అందులో సగం అంటే దాదాపు మనకు 50,000 సబ్సిడీ పోతుంది. 50,000 సబ్సిడీ పోతే 84,000 దాకా రైతు కట్టాల్సి. అదేవిధంగా ప్యాడీ బేలర్ వచ్చేసి 1,80,000 సబ్సిడీ ఉంది. 1,80,000 రైతు కట్టాలి. అదేవిధంగా హోండా పంప్ ఉన్నది, స్ప్రే డబ్బా వచ్చేసి మనకు 18,000 పూర్తి ధర ఉంది. మనం రైతు కట్టేసి 13,000 కట్టాలి. అదేవిధంగా ఈ పవర్ టిల్లర్ కూడా 1,00,000 దాకా, అందులో కూడా 1,00,000 రూపాయల దాకా సబ్సిడీ ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క పరికరాన్ని బట్టి, ఒక్కొక్క కంపెనీ బట్టి కూడా వేరియేషన్. నేను చెప్పిన ఈ ధరలు కంపెనీని బట్టి కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి రైతులు తమకు అనుకూలమైన పరికరాన్ని, అనుకూలమైన కంపెనీ, ఎందుకంటే దాదాపు ఒక 100 కంపెనీలు ఉన్నాయి, కానీ మన వాతావరణంకు, మన ఏరియాకు ఎన్నుకుంటే రైతుకు కూడా లాభంగా ఉంటుందని కోరుకుంటున్నాను.